పుట్టినరోజును గాంధీ జయంతి అంటాం. స్టాప్ చేయాలి. జనవరి 30వ తేదీ మహాత్మా గాంధీ వర్ధంతి. మరి ఈనాటి కార్యక్రమాన్ని సార్ని ఆహ్వానిస్తున్నాం. అధ్యక్షత వహించాల్సిందిగా మన ప్రియతమ ప్రిన్సిపల్ గౌరవ డాక్టర్ ఎస్ నాగేశ్వరరావు సార్ వెల్కమ్ సార్. మరి మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి మెడికల్ ఆఫీసర్ మేడం దీనారెడ్డి మేడం గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్ సార్ మలిపెద్దు నారాయణరావు సార్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం సార్. అలాగే మన కళాశాల కంప్యూటర్ సైన్స్ లెక్చరర్ రామకృష్ణ సార్ జాయిన్ సార్. ఈనాటి కార్యక్రమాన్ని కొనసాగించాల్సిన మన ప్రియతమ ప్రిన్సిపల్ ఆహ్వానిస్తున్నాం. సో ప్లీజ్ కూర్చోండి. అక్క ఓకే, మీరు పర్మిషన్ ఇస్తే స్టార్ట్ చేస్తాను. రైట్ రెస్పెక్టెడ్ గెస్ట్ ఆఫ్ టుడే లీలా గారు, మెడికల్ ఆఫీసర్ కుష్టు వ్యాధిగ్రస్తుల విభాగానికి అధిపతి అండ్ డిప్యూటీ పారామెడికల్ నారాయణరావు గారు అండ్ మన యంగ్ డైనమిక్ ఎనర్జెటిక్ లవింగ్ ఆఫ్ శేఖర్ గారు అండ్ మధ్యలో సార్లు జాయిన్ అయిపోతారు. సో ఈరోజు ముఖ్యంగా మనము గాంధీ గారి వర్ధంతి జరుపుకుంటున్నాము. అదేవిధంగా ఆ కుష్టు వ్యాధి గురించి కూడా మేడం గారు మీకు చెప్తారు, దాంట్లో వినండి. అది కూడా మేడం గారు అండ్ టీమ్ ఇప్పుడు ఎగ్జాక్ట్గా కోయిన్సైడ్ అయింది ఏంటంటే, వారు కుష్టి వ్యాధిగ్రస్తులను కూడా సేవ చేశారు. ఎలా అంటే మదర్ తెరీసా లెక్క. మదర్ తెరీసా దగ్గర కూర్చొని వాళ్ళ ఆ చీమో రక్తాన్ని కడిగి వాళ్ళకు సపరీలు ఎప్పుడైతే చేశారో అక్కడి నుండి కూడా మానవ శాంతి విశ్వశాంతి పొందాలి, ఈక్వాలిటీని చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఆ సేవ చేసి లాస్ట్గా ఆమె మొదలైపోయింది. వేరే దేశాలు అయినా భారతదేశానికి మొదలైంది. అదేవిధంగా ఇంకా మనం ఎప్పుడూ చెప్పుకుంటున్న మన గాంధీ గారి అహింస, శాంతి, ఇవి భారతదేశానికి పట్టుకొమ్మలు అని చెప్పడం జరిగింది. వారు హింసతో ఏమి రాదు, అహింసతోనే ఏదైనా సాధ్యం చేయొచ్చు, రాజ్యాధికారం కూడా సాధన చేయొచ్చు అని చెప్పడం జరిగింది. కాబట్టి వారి వర్ధంతిని సో అన్ఎక్స్పెక్టెడ్గా చాలా వచ్చాయి. ఎందుకంటే యునైటెడ్ ఇండియా ఉన్నప్పుడు దాన్ని డివైడ్ చేసుకుంటూ పోతే ఒక భారతీయుడుగా నేను బాధపడుతున్నాం అని చర్యలు తీసుకుంటున్నాం. ఆ భారతదేశం కాపాడడానికి ఇప్పుడు యువతనే మార్గదర్శకులు, యువతనే మనకు భారతదేశంలో ఉన్న వెన్నెముక. తర్వాత 60% ఆఫ్ ఇండియన్స్ టోటల్గా మన యువకులే ఉన్నారు. ఆ యువకులు ఏదైనా సాధించవచ్చు, ఏదైనా సాధించగల శక్తి మీ పైన ఉంది. కాబట్టి మీరందరూ కూడా ముందు దేశ రక్షణ చేయడానికి మీకై మీరు సంస్కరించబడితే చాలు. ఎప్పుడైతే సంస్కరించబడతారో మనకు స్థానం అంటూ వస్తుంది. ఆ స్థానం నుంచి మనం ఏమైనా చేయొచ్చు. దానికి కావాల్సిన ముఖ్యంగా ఆయుధం చదువు. ఆ చదువు ఉంటేనే మనకు గౌరవం లభిస్తుంది, లేకుంటే లభించదు. వెరీ క్లీన్గా చెప్తున్నాను. తర్వాత చదువు ఎంతవరకు తీసుకుపోతుందంటే రాష్ట్రపతి వరకు కూడా తీసుకుపోతుంది. ఎందుకు రాష్ట్రపతి దాకా తీసుకుపోతుంది? వాళ్ళు చేసిన పనులు అంటే ప్రపంచంలో గమనిస్తుంటుంది. ఆ ఐసోలేటెడ్ కావాలి అంటే కదా మీరు చేసే కార్యక్రమాలు కొద్దిగా డిఫరెంట్గా చేయాలి. అది కూడా 100% ఎప్పుడైతే చేయగలుగుతారో మీరు ఒక గుర్తింపు అనేది వస్తుంది. ఆ విధంగా మీరు వెలుగుతూ రేపు జరగబోయే మార్చ్ ఎగ్జామ్స్లో కాలేజీకి మంచి పర్సెంటేజ్ తీసుకురావాలని ఆశిస్తున్నాను.
థ్యాంక్ యూ మేడం. వేదికపై ఆధారం పలికాం సార్. ముందుగా గాంధీ చిత్రపటానికి ప్రిన్సిపాల్ సార్ గారికి మరియు రామకృష్ణ సార్ గారికి, మా మిత్రుడు విజయశేఖర్ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు నిజంగా స్వాతంత్రం కోసం పోరాడిన మహాత్మా గాంధీ గురించి అందరికీ తెలుసు. కానీ ఈయన కుష్ఠవ్యాధిగ్రస్తులకు చేసిన సేవలకు ప్రత్యేకంగా దేశమంతా ఆయన పరమపదించినటువంటి ఈ జనవరి 31 జాతీయ కుష్టు నివారణ పక్షోత్సవాల రూపంలో జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు మేము జరుపుకోవడం జరుగుతుంది. బాబు ఒక్క 5 నిమిషాలు సైలెంట్గా వింటే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు మామూలుగా కుష్ఠవ్యాధి అంటే మీరు చూసినప్పుడు కుష్ఠవ్యాధి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఎలా ఉంటారో తెలుసా? కుష్ఠవ్యాధి వచ్చిన వాళ్ళు ఏమ్మా చెప్పుమా. వెరీ గుడ్. చేతులు కళ్ళు వంకర్లు పోయి ఉన్నాయి, ఇట్లా ఉంటాయి కాబట్టి వాళ్ళకి కుష్ఠవ్యాధి వచ్చిందని ప్రత్యేకంగా మీరు గుర్తించగలుగుతారు. అదేవిధంగా కరోనా ఎవరికైనా వచ్చిందా? కరోనా అందరికి వచ్చిందా? కరోనా అమ్మా వచ్చి బిడ్డలు పరీక్ష చేయించుకోండు. కానీ కరోనా వచ్చిన తర్వాత చనిపోయిన వాళ్ళకి తెలుసు, కానీ బ్రతికిన వాళ్ళు ఎవరికి వస్తుంది ఎవరికి రాదంటే ఎవరికి తెలియదు. ఎందుకంటే దాని గుర్తులు ఏమి మనకు లేవు. అదేవిధంగా కుష్ఠవ్యాధి వచ్చిన వాళ్ళకు కాళ్ళు చేతులు ఒక్కరు పోవడం వల్ల వాళ్ళ జీవితాంతం అంగవైకల్యంతో ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరి పిల్లలు కుష్ఠవ్యాధి అంటారు. అలాంటి సమాజం చిన్న చూపు చూసే కుష్ఠవ్యాధిగ్రస్తులందరినీ మహాత్మా గాంధీ ఇలాంటి వాళ్ళందరినీ చేరదీసి వాళ్ళకు కాళ్ళకు చేతులకు పుండ్లైతే ఆయన వీళ్ళందరినీ గుజరాత్లోని అహ్మదాబాద్ దగ్గర సబర్మతి ఆశ్రమానికి తీసుకెళ్లి అక్కడ వాళ్ళకందరికీ సపర్యలు చేశారు. అంటే కాళ్ళు చేతులకు పుండైన వాళ్ళకు ఆయన స్వయంగా కాళ్ళు చేతులు కడిగి మందు పూసి వాళ్ళకు చికిత్స చేసి వాళ్ళకు పూర్తిగా నయం చేసిన తర్వాత ఆశ్రమం నుంచి బయటకు పంపించారు. ఇలాంటి చిరస్మరణీయమైన సేవలు చేసినందుకు గుర్తుగా ఆయన పరమపదించినటువంటి జనవరి 30 నుంచి ఫిబ్రవరి 13 వరకు జాతీయ కుష్టు నివారణ పక్షోత్సవాలండి మనం జరుపుకుంటున్నాము. ఎందుకు కుష్ఠవ్యాధి గురించి ఇలా చేసుకుంటున్నామంటే, సాధారణంగా మీకు జ్వరం కానీ జలుబు కానీ దగ్గు కానీ వాంతులు కానీ విరోచనాలు కానీ అయితే ఇంకా దాని బాధ ఏంటో మీకు తెలుస్తుంది. జ్వరం వస్తే ఏం తెలుస్తుంది మీకు? లేదా మా ఆశావర్కర్లు వాళ్ళకైనా తెలియజేసి దానికి చికిత్స తీసుకుంటారు, సాయం చేసుకుంటారు. కానీ ఈ కుష్ఠవ్యాధి యొక్క లక్షణాలు అంటే ఎలా ఉంటాయంటే, శరీరం మీద స్పర్శ లేని మచ్చలు పొడల రూపంలో ఉంటాయి. ఆ మచ్చలు పొడల మీద చెమట పోయదు, వెంట్రుకలు రాలిపోయి ఉంటాయి. ఇలాంటి లక్షణాలు మొట్టమొదట మనకు ఉంటాయి.
మనకి ఎవరికైనా జ్వరం వస్తే ఆ హాస్పిటల్ పోతే కానీ ఎక్కడన్నా నొప్పి లేని జ్వరం లేని మంచాలు కూడా ఉంటే మనం ఎక్కడన్నా చూపించుకుంటామా? చూపించుకోము. అదేవిధంగా పైలలు దాని గురించి మనం ఎక్కడ చూపించుకోము. పడితే పడి లేకపోతే ఉంటుంది. అదేవిధంగా ఈ వెంట్రుకలు కూడా ఇక్కడ వెంట్రుకలు అన్నీ ఉన్నాయి కదా, వెంట్రుకలు రాలిపోయాయి అనుకోండి, అది మనకు కొంత ఇబ్బంది కలిగించేదే కాదు కాబట్టి దాని గురించి కూడా మనం నిర్లక్ష్యం చేస్తాము. ఎప్పుడైతే ఈ 3 లక్షణాలను మనం నిర్లక్ష్యం చేస్తామో అవి చర్మం మీద ఉన్నటి నరాలకు సోకి చేసి వ్యాధిని పూర్తిగా నయం చేసే అవకాశం ఉంది. ఈ 15 రోజులలో ఈ కార్యక్రమాలు మేము కాలేజీలలో, స్కూల్స్లలో, తర్వాత మహిళా సంఘాల దగ్గర, డ్వాక్రా మహిళల దగ్గర, పొదుపు సంఘాలు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ కూడా మేమందరికీ తెలియజేయడం కోసం ఈ 15 రోజుల కార్యక్రమం. ఇది కుష్టు నివారణ పక్షోత్సవాలు అంటారు. ఈ కార్యక్రమంలో భాగంగా మేము విజయశేఖర్ గారిని అడిగాము, సార్ మేము ఈ కాలేజీకి వస్తామని చెప్తే సార్ వాళ్ళ ప్రిన్సిపల్ గారి సహకారంతో మాకు పర్మిషన్ ఇచ్చి ఈరోజు ఈ అవకాశం వచ్చారు. ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే, మీకు ఉండకపోవచ్చు కానీ మీ ఇంట్లో ఎవరికైనా అక్క చెల్లెలు కానీ అన్నదమ్ములు కానీ ఎవరికైనా ఇరుగు పొరుగు వాళ్ళకు ఉంటే మీరు తెలియజేయాలి. ఏమని తెలియజేయాలి? మచ్చలు కూడా ఉంటే ఇంకా స్పర్శ లేని మళ్ళా జిల్లా ఉందనుకోండి, జిల్లా ఉంటే కూడా ముందు తీసుకోవాలి కానీ అది దృష్టి గారికి కాదు. అదేవిధంగా మనకు ఇలాంటి ఏమన్నా ఉంటే ఇంకా దగ్గరలో ఉన్న చూపించుకోవాలి అంటారు. ఎవరికి చూపించుకోవాలి? మీకు దగ్గరలో గ్రామీణ ప్రాంతాల్లో ఎవరు అందుబాటులో ఉంటారో, ఈ ఊర్లో మీకు అందుబాటులో ఎవరుంటారో మళ్ళీ ఎప్పుడు సరే చెప్పండి. వెరీ గుడ్. ఏం మొదలు మాట్లాడలేమో వాళ్ళు చెప్తే మేమే చెప్పాలా అనుకున్నారా? అంటే లేదా మీకు ఆశీర్వాదం చేస్తారని తెలియదా? మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైద్య ఆరోగ్య సంబంధంగా మీకు ఒక సలహాదారులను ఏర్పాటు చేశారు. మీ గ్రామంలో మీకు అందుబాటులో ప్రతి 50 కుటుంబాలకు 100 కుటుంబాలకు ఒక ఆశా కార్యకర్త అనే వాళ్ళు ఉంటారు. మీరేమనుకున్నారంటే ఆశా కార్యకర్త కేవలం వాళ్ళకు కాన్పులు చేపిస్తారు, సూదులు వేపిస్తారు అనుకుంటున్నాము. అది కాదు. ఎలాంటి మీకు సహాయ సహకారాలు కావాలంటే కానీ వాళ్ళు సూచనలు సలహాలు అందజేస్తారు. కాబట్టి మొట్టమొదటి మీరు ఆశా సందేశం అందజేశారు. కలెక్టర్ గారి సందేశాన్ని ప్రిన్సిపల్ సార్ గారు చదివి చెప్తారు. దాని తర్వాత మనకు ప్రతిజ్ఞ ఉంది. ఆ ప్రతిజ్ఞ చేసిన తర్వాత మీరు ప్రోగ్రామ్ ఏంటంటే కలెక్టర్ గారి సందేశం చదవండి.